యాక్సిడెంట్ ఏదైతే ఉందో దాంట్లో 4 చనిపోయినారు అక్కడ అని అన్నారు. ఇక్కడ ఒక 7 ఏళ్ల బాబు చనిపోయినారు అన్నారు. సో టోటల్ 5. 2 కొన్ని మైనర్ ఇంజరీస్ ఉన్నాయి, వాళ్ళు పికప్ అవుతారు అన్న స్టేబుల్గానే కనపడుతున్నారు. సో టోటల్ 7గురుకి ఈ ఎంటైర్ థింగ్లో ఇంజరీ జరిగిందనేది ఉంది. ఇందులో ఒక కాలుకి దెబ్బ తగిలిన అతను ఆటో డ్రైవర్, ఇక్కడ మన ఆటో డ్రైవర్ ఈ తెలంగాణకు సంబంధించిన. మిగతా వాళ్ళందరూ భోపాల్ వాళ్ళు, ఇక్కడ వాళ్ళు కాదు, సంచార జీవులు వాళ్ళందరూ. ఏ ఊర్లో ఎక్కడ ఉండరు, ఒక కత్తులు ఇవన్నీ తయారు చేసి అమ్ముకొని ఊరికి మారిపోతూ ఉంటారు అనమాట వాళ్ళు. సో అది వాళ్ళ జీవనం అంటారు. వాళ్ళు మనకి రిక్వెస్ట్ చేసింది ఏంటంటే బాడీస్ అన్ని తీసుకొని మాకు భోపాల్ వరకు పంపించే ఏర్పాటు చేయమన్నారు. అది మనం అరేంజ్ చేస్తున్నాం. ఎవరైతే ట్రీట్మెంట్ ఇప్పుడు అవుతుందో వాళ్ళకి బెస్ట్ ఆఫ్ ది ట్రీట్మెంట్ ఇవ్వమని ఇక్కడ సూపరింటెండెంట్ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. ఆనరబుల్ సీఎం గారు కూడా ఇది ఆయన దృష్టికి వచ్చిన వెంటనే ఇక్కడ అసలు ఏం జరుగుతుందనేది కంప్లీట్ రిలీఫ్ మెజర్స్ వాళ్ళకి ఇవ్వాలి అనేది ఆదేశించడం జరిగింది. అకార్డింగ్లీ మనం స్టెప్స్ తీసుకున్నాం. సిపి గారు కూడా ఇక్కడికి వచ్చారు, విజిట్ చేశారు. తర్వాత స్పాట్లోకి వెళ్ళారు. అక్కడ ఆ స్పాట్ మీద అది రెగ్యులర్ బ్లాక్ స్పాట్ అది మనం ఆల్రెడీ నేషనల్ హైవే వాళ్ళకి చెప్పున్నాము. మీరు చూస్తుంటే మమ్నూర్ నుంచి ఇప్పుడు డివైడర్ వేస్తున్నారు. ఇదంతా కూడా రీసెంట్ రోడ్ అవేర్నెస్ మనం కమిటీస్లో పెట్టుకున్న తర్వాత చేస్తున్న డెవలప్మెంట్. కానీ ఈ బ్లైండ్ స్పాట్ వరకు ఇంకా 1-2 డేస్లో వస్తుంది అని వాళ్ళు చెప్పారు. ఇప్పటికి 5 చనిపోయారండి మొత్తం. ఇంజూరీ మీరేమన్నా ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నారా? స్టేబుల్ గా ఉన్నారండి. మేడం, ఘటనకు గల కారణాలు కంటైనర్ హెవీ పోల్స్ తీసుకొని డ్రైవర్ డ్రంక్ అండ్ డ్రైవ్ చేసింది. యాక్చువల్ గా ఇది డివైడర్ ఉన్న బ్లాక్ స్పాట్ ఉన్న ఇది అది జరిగే సర్కమ్స్టెన్స్ కాదు. వెనక నుంచి అతను తాగేసి వచ్చి వీళ్ళని డాష్ ఇవ్వడం జరిగింది. సో ఇట్స్ లైక్ ఎట్లా అంటే ఇంకా డెస్టినీ అనుకోవాలంటే. అతను డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం తప్పు. యాక్చువల్గా అతన్ని కస్టడీలోకి తీసుకొని ఉన్నారు పోలీసులు. అకార్డింగ్లీ యాక్షన్ తీసుకుంటారు. 2 అని చెప్పారు. రెండిట్లో ఒక దాంట్లో ఉన్న 6గురికి బాగా దెబ్బలు తగలడం, చనిపోవడం జరిగింది. మిగతా వాళ్ళు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వాళ్ళు వేరే హాస్పిటల్స్కి కూడా వెళ్ళారంటున్నారు. వాళ్ళకేం అవ్వలేదు అని చెప్పారు.